చెన్నై వేదికగా ఇవాళ డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు గళం విప్పనున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో సౌత్ రాష్ట్రాల నేతలు భేటీ కానున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు ఒడిశా, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నేతలను డీలిమిటేషన్ అంశంపై చర్చలకు ఆహ్వానించారు సీఎం స్టాలిన్. ఇవాళ ఉదయం 10 గంటలకు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్లో జేఏసీ సమావేశం జరగనుంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నైకి చేరుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు, పంజాబ్, ఒడిశా ఏ విధంగా నష్టపోతాయనే అంశంపై ఇప్పటికే పలు వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. చెన్నై సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై తన వాదనను దేశ ప్రజల ముందుంచనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2026లో డీలిమిటేషన్ చేపట్టాలని యోచిస్తోంది. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ లోక్సభ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతాయని, దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. అందుకే దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం స్టాలిన్ 7 రాష్ట్రాల సీఎంలకు, వివిధ పార్టీలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. జేఏసీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేరళ సీఎం పినరయ్ విజయన్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేడీ ప్రతినిధులు, మాజీ రాజ్యసభ ఎంపీ అమర్ పట్నాయక్ హాజరు కానున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ సమావేశానికి అటు వైఎస్ఆర్సీపీ హాజరుపై సందిగ్ధత నెలకొంది. జనాభా లెక్కలు చేసిన అనంతరం ఈ డీలిమిటేషన్ చేపడతారు. అయితే ఒక నియోజకవర్గంలో 1,00,000 మంది కలిసి ఒక ఎంపీని ఎన్నుకోవటం, మరో నియోజకవర్గంలో 25 లక్షల మంది ఒక ఎంపీని ఎన్నుకోవటం అనేది జరగదు. ప్రతి ఓటుకు కూడా సమానంగా విలువ ఉండాలనే సిద్ధాంతం ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 30 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. కానీ తమిళనాడులో 18 లక్షల జనాభాకు ఒక ఎంపీ ఉన్నారు. ఇప్పుడు తమిళ ఓటరు విలువ ఎక్కువగా, యూపీ ఓటరు విలువ తక్కువగా ఉంటుంది. ఇలా జరగకుండా ఉండేందుకు జనాభా ప్రాతిపదికన ఎప్పటికప్పుడు నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. 1952, 1962, 1972, 2002లో పునర్విభజన సంఘాలు ఏర్పాటయ్యాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 ప్రకారం జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేస్తారు. ఇలా జరిగినప్పుడు ఆయా రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెంచడం లేదా తగ్గించడం ఉంటుంది. మన దేశంలో మొదటిసారిగా 1952లో లోక్సభ ఏర్పడింది. అప్పుడు కేవలం 489 మంది ఎంపీలు మాత్రమే ఉండేవారు. 1972లో చేపట్టిన డీలిమిటేషన్ ద్వారా ఆ సంఖ్య 545కి పెరిగింది.